హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వాక్కాయలు చూశారు కదండి, ఇవి వాక్కాయలు అంటారు. ఈరోజు నేను వాక్కాయలు పప్పు చేస్తున్నాను. వాక్కాయలు పప్పు చేయటానికి ముందుగా వాక్కాయలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నేను పప్పు కూడా నానబెట్టుకున్నాను. శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. నేను పప్పు వండేటప్పుడు నానబెట్టే వండుకుంటాను. నానబెడితే బాగా మెత్తగా ఉడుకుతుంది. అందుకని నానబెట్టి పెట్టుకున్నాను. చూడండి, వాక్కాయలు కూడా శుభ్రంగా కడిగి మధ్యకు తరిగి దాని లోపల గింజ ఉంటుంది, ఆ లోపల గింజ తీసేసి పెట్టుకోవాలి. ఓ పచ్చిమిరపకాయ తరుక్కున్నాను. నేనేమి ఉల్లిపాయ వేయట్లేదు. మా వాక్కాయలే పుల్లగా ఉంటాయి కదా, ఉల్లిపాయలు వేయట్లేదు. ఇలా ఈ తరిగిన ముక్కల్ని కుక్కర్లో పెట్టేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకున్నాను. ఇది మొత్తం కలిపి కుక్కర్లో పెట్టేసుకొని విజిల్స్ రానిస్తాను. 3 విజిల్స్ రానిస్తాను. చూడండి, అలా పెట్టేసుకున్నాను. పప్పు ఉడికిపోయింది. అవ్వండి, అలా ఉడికింది. నేను మళ్ళీ గరిటె పెట్టి తిప్పుకొని కొద్దిగా పేస్ట్గా అయ్యేలాగా చేసుకుంటున్నాను. దీనిలోకి మనం ఉప్పు కారం వేసుకొని తిరగమాత పెట్టేసుకోవాలి. మామిడికాయ పప్పు లాగానే ఉంటుంది ఇది కూడా. మనకు రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. మన రుచికి తగ్గ కారం వేసుకోవాలి. ఇంగో తాలింపు వేసుకుంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కారం ఉప్పు కలిసేలాగా నేను గరిటె పెట్టి తిప్పుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. మనం తిరగమాత వేసుకునేటప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. అంతే అండి, వాక్కాయ పప్పు రెడీ అయిపోయింది. దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అంతే అండి, వాక్కాయ పప్పు రెడీ అయిపోయింది. మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.